విషయం నేను మీతో షేర్ చేస్తాను. నేను మా ఫ్రెండ్ పానీపూరి బండి పెట్టడానికి ఒక ప్లేస్‌కి వెళ్ళామన్నమాట. సో, ఆ ప్లేస్‌లో పెడితే మంచి బిజినెస్ అవుతది. అక్కడ ఆల్రెడీ ఉన్నవి. వాళ్ళకున్నది కూడా మంచి బిజినెస్ అవుతుంది. మేము అక్కడ వెళ్లి కనుక్కుంటుండే వాళ్ళు పెట్టనివ్వరు. ఇక్కడ మీకు నడవదు, పెట్టినా తీసేస్తారు, కేస్ అవుతదని పెద్ద పెద్దగా చెప్పారు. ఓకే. మేము అక్కడ వెళ్లి జనరల్‌గా కనుక్కుంటే అక్కడ బిజినెస్ ఎంత అవుతదంటే పర్ డేకి 8,000-10,000 అవుతదంట. పర్ డేకి 8,000-10,000. అక్కడ మనకు ప్లేస్‌కున్న వాల్యూ అలాంటిదాడ. అది పానీపూరి అంటే రెగ్యులర్ ప్రొడక్ట్ మాత్రం రెగ్యులర్, దాంట్లో ఏం డిఫరెన్స్ లేదు. రెగ్యులర్ ప్రొడక్టే అక్కడ ప్లేస్‌కి అలాంటిది. ఆ ప్లేస్‌కున్న వాల్యూ అలాంటిది. ఇక్కడ దీన్ని బట్టి మనము అర్థం చేసుకొని ఏం అర్థం చేసుకోవచ్చంటే కొన్ని ప్లేస్‌లలో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ ప్లేస్‌కున్న వాల్యూ అంటది. కొన్ని విషయాలలో ప్రొడక్ట్ వాల్యూ ఉంటది. కొన్ని విషయాలలో ప్లేస్‌కి వాల్యూ ఉంటది. యాక్చువల్‌గా మనం పెద్ద పెద్ద బ్రాండ్స్ చూసుకుంటే లైక్ గూచి, లైక్ BMW గాని ఏదైనా సరే గానీ అది నార్మల్‌గా ఎక్కడితే అక్కడ పెట్టరనమాట. అది ఎక్కడ పెడతారంటే రిచ్ పీపుల్ ఎక్కడ ఉంటారో అలాంటి ప్లేస్‌లోనే అలాంటి ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి.